హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు వామిక కలెక్షన్స్. ఆభరణం మాది, అలంకరణ మీది. ఈరోజు మళ్ళీ కూడా మీకోసం సరికొత్త డిజైన్స్ అయితే మళ్ళీ మేకింగ్ చేసి తీసుకొచ్చేసింది. సో అన్నీ కూడా చూసేయండి. హ్యాండ్మేడ్లో మంచి కలర్స్, మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి. ఏవి మిస్ అవ్వకుండా చూడండి. మీరు చూస్తుంది ఏదైనా మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా అండి? సో స్టాక్ దొరకదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా. సో ఇలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అండ్ కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిందండి. సో ప్లీజ్ అండర్స్టాండ్, అందరూ కూడా సపోర్ట్ చేయండి. కొంచెం క్లియర్గా అయితే లేదు వాయిస్ అయితే, ప్లీజ్ ఏమనుకోవద్దు అందరూ కూడా. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోకముందే మీరు ముందే హ్యాపీగా మీకు నచ్చిన ఐటెంని మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఏదైనా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, మంచి మంచి ఆఫర్స్ అనేవి మన ఛానల్లో రన్ అవుతూ ఉంటాయండి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెంటనే మీకు ఆఫర్స్ అన్నీ కూడా చూసి మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు. చాలా జ్యువెలరీ అనేది మన దగ్గర అప్డేటెడ్గా వస్తూ ఉంటుంది. హ్యాండ్మేడ్లో అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. స్పెషల్ డేస్ అప్పుడు మీకు కంపల్సరీ మన దగ్గర ఆఫర్ ప్రైస్లో అయితే జ్యువెలరీ అనేది కంపల్సరీ వస్తుందండి. కాబట్టి మీరు గ్రాప్ చేసుకోవాలి అంటే డైలీ కూడా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తే మీరు చక్కగా అన్నీ కూడా గ్రాప్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా హెవీ సెట్స్ ఈరోజు హ్యాండ్మేడ్లో మంచి హెవీ సెట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఏది మిస్ అవ్వద్దు, అన్నీ మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగున్నాయి. అన్నీ మిస్ అవ్వకుండా చూస్తేనే మీరు మోడల్స్ అన్నీ కూడా చూసి మీకు నచ్చిన మ్యాచింగ్ కలర్ని మీరు తీసేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయండి. అండ్ మేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం లేట్గా అయితే డెలివరీ అవుతాయండి. ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉంటాయి, 1 by 1 అన్నీ కూడా హ్యాండ్మేడ్ కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుందన్నమాట. సో అందులో మళ్ళీ మనకి ఏమైనా హాలిడేస్ వచ్చినా, లేదు వర్కర్కి ఏమైనా బిజీ ఉండి వాళ్ళు లీవ్ పెట్టినా సరే, సో ఇంకొంచెం డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే కదా, ఎవరికైనా సరే అర్జెంట్ వర్క్స్ అనేవి కంపల్సరీ మళ్ళీ వాళ్ళు వర్క్లోకి వచ్చి చేసే వరకు కొంచెం పెండింగ్లో పడతాయి. అప్పటి వరకు ఉన్న ఈ ఆర్డర్స్ ఇంకా పెండింగ్ అయిపోయి ఇంకొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. సో మన ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా మంచి సపోర్టింగ్ అయితే ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఆ సిచ్యువేషన్ ఏంటి ఎలా అనేది. సో మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు. ఎవరు కూడా అసలు మేకింగ్ ఐటమ్ అని నేను ముందే చెప్తున్నాను కాబట్టి చాలా వరకు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారండి. బట్ అకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్ టైంలో ఇవ్వను అనేది కన్ఫ్యూజన్ అనమాట. ఒక్కొక్కసారి ఇన్ టైంలో ఇవ్వగలుగుతున్నాను, లేదు మేకింగ్ లేట్ అయింది అని అంటే కొంచెం వాళ్ళకి లేట్గా వెళ్తున్నాయి అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే కొంచెం ఇష్యూ అవుతుంది. కాబట్టి మీరు ముందే ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉండండి. నేను ముందే చెప్తానండి ఇది హ్యాండ్మేడా కాదా అనేది. ముందే చెప్పినప్పుడు మీకు టైమింగ్ ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. లేదు అని అంటే తర్వాత అయినా పర్లేదు, నాకు ఈ ఐటెం కావాలి, మెల్లగా వచ్చినా పర్లేదు అని అనుకుంటే మీరు ఓకే చేసేసుకోండి. కానీ లేట్గా వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా ఆలోచించుకొనే చేయండి. ఎందుకంటే మీరు కూడా ఇబ్బంది పడకూడదు కదా. మనం జ్యువెలరీ తీసుకుంటున్నామంటే పక్కాగా మనకు శారీ అన్నీ కూడా సెట్ చేసుకుంటాము. అండ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, అకేషన్ కానివ్వండి. అలాంటప్పుడు మనం అన్నీ సెట్ చేసుకుంటాం కాబట్టి మీరు కూడా ప్రాపర్గా ఆలోచించుకొనే మీరు ఐటమ్స్ అనేవి బుక్ చేయండి. ఎందుకంటే హ్యాండ్మేడ్లో మనకి కంపల్సరీగా లేట్ అవుతుందండి. ఓల్డ్ కస్టమర్సే కదండి, మన న్యూ కస్టమర్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు, తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మనకి ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా మన కస్టమర్స్ ఇంకా పెరగాలనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఇంకా బెస్ట్ ప్రైస్లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా స్టాఫ్ కూడా ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం స్టాఫ్ని పెంచుకొని నేను మీకు ఇంకా ఇన్ టైంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా. అప్పటి వరకు మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. కంపల్సరీ మీ అందరికీ కూడా కొంచెం అటు ఇటుగా అయినా సరే మీకు ఐటమ్ అనేది రీచ్ అయ్యే వరకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రాకింగ్స్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయండి ఇప్పుడు. సో కాబట్టి వాళ్ళ ఏరియాలో ఉన్న
డిటిడి సర్వీస్ కానీ పోస్టల్ సర్వీస్ కానీ వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూ ఉంటే కూడా మనకి పార్సల్ అనేది కొంచెం లేట్గా వెళ్తుంది. నేను డిస్పాచ్ చేస్తాను, నేను పార్సల్ నా దగ్గర నుంచి పంపించేస్తాను ఆఫీస్కి. అక్కడ నుంచి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు కొంచెం లేట్గా రీచ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మీకు కొన్నిసార్లు లేట్ అవుతూ ఉన్నాయండి. సో అది కూడా మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కటి నా దగ్గరే లేట్ అవుతుంది, నాదే మిస్టేక్ అని మాత్రం అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే నేను పార్సల్ మేకింగ్ చేసి వేసేసిన తర్వాత కూడా ట్రాకింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు ఇంకొంచెం లేట్గా వస్తున్నాయి కొంతమందికి అనమాట, అందరికీ కాదు. వాళ్ళ ఏరియాస్ని బట్టి, వాళ్ళ ఐటెంని బట్టి, వాళ్ళ సర్వీస్ని బట్టి అలా అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, అర్థం చేసుకోండి. బట్ ఐటెం అనేది మీకు 100కి 100% మీకు రీచ్ అయ్యే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. కొరియర్ ఇష్యూ ఉన్నా సరే నేను టేకప్ చేసి నేను క్లియర్ చేస్తానండి. బట్ అప్పటి వరకు మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఓపికతో ఉండాలన్నమాట. ఎందుకంటే కొరియర్ ప్రాబ్లం వచ్చిందంటే 1 or 2 డేస్లో అది అసలు క్లియర్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళకి కూడా 100 పార్సల్స్ ఉంటాయి, 100 రిప్లైస్ ఇవ్వాలి వాళ్ళు కూడా. అలాంటప్పుడు వాళ్ళు కూడా వెంటనే మనకి విత్ ఇన్ సెకండ్లో, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి క్లారిటీగా క్లియర్ చేయలేరు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఒక బ్రాంచ్ నుండి ఒక బ్రాంచ్కి వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకొని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలండి. సో నాదే మిస్టేక్ అని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. నేను డిస్పాచ్ అయిన తర్వాత ఉత్తల ట్రాకింగ్లో వచ్చిందంటే వాళ్ళు కొరియర్ వాళ్ళ మిస్టేక్ అది. బట్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలి అంటే రెస్పాన్సిబిలిటీ నేను కూడా తీసుకొని నేను వాళ్ళని అడుగుతూనే ఉంటాను. వాళ్ళు కూడా పంపించి మీకు రీచ్ చేసే వరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను పంపించేస్తాను. చాలా వరకు అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది కస్టమర్స్, న్యూ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు తెలియదండి, మీరు మాట్లాడుకోండి చేయండి, బట్ నాకు మాత్రం పార్సల్ వెంటనే రావాలి అనేసి అంటూ ఉంటారు ఎవరో ఒకరు. బట్ అలాంటి వాళ్ళకే చెప్తున్నానండి, నేనే క్లియర్ చేస్తాను. బట్ ఏంటంటే నా ఓన్లీ సింగిల్ హ్యాండ్లో అయితే వెంటనే చేయగలుగుతాం, కానీ అవతల నుంచి మనం ఇంకొక బ్రాంచ్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అంటే అటు సైడ్ నుంచి వాళ్ళు కూడా మనకు క్లియర్ చేస్తేనే నేను క్లియర్ చేయగలుగుతానండి. ఓన్లీ నా సింగిల్ హ్యాండ్లో అది వర్కౌట్ అయ్యేది కాదు కాబట్టి ఇలా లేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ట్రాకింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అనమాట. ఏదైనా ట్రాక్ ఇష్యూ ఉందంటే కొంచెం వెయిట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. మీకు ఐటమ్ రీచ్ అయినా అవ్వకపోయినా మీకు కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని ప్రతి ఒక్కటి ఏదైనా సరే క్లియర్ చేస్తాను. ఒకవేళ డ్యామేజ్ రిటర్న్ వచ్చే వరకు నా దగ్గర మళ్ళీ సేమ్ ఐటెం లేకపోయినా మీకు ఇవ్వలేకపోయినా సరే నేను రిఫండ్ చేస్తాను. లేదు రిఫండ్ వద్దు నేను వేరే ఐటెం తీసుకుంటా అన్నా సరే అది మీ ఇష్టం అనమాట. మీరు అలా కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకేనా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు వినండి, క్లియర్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి జ్యువెలరీ, మంచి ఆఫర్స్ అయితే ముందు బెస్ట్ ఆఫర్లో అయితే పెడుతూ ఉంటానండి. మంచి ఒకేషన్ కానివ్వండి, స్పెషల్ డేస్లో అవన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకోవాలంటే డైలీ కూడా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత కంపల్సరీ లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ కూడా షేర్ అవుతుంది. ప్లీజ్ మీ అందరూ కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన ఓల్డ్ కస్టమర్, న్యూ కస్టమర్, మన వాల్యుబుల్ లవ్లీ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ప్లీజ్ మీకు వీడియో నచ్చింది, ఐటమ్స్ నచ్చాయి, బయట ఐటమ్స్ కంటే మీ దగ్గర ఐటమ్స్ బాగున్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అనేసి చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ, మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే మాత్రం మీరు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది ఒక లైక్లో చూపించండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మన వీడియో కూడా స్ప్రెడ్ అవుతుంది, అందరికీ కూడా రీచ్ అవుతుంది, మన ప్రోడక్ట్స్ అందరూ కూడా చూడడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మీకు ఐటమ్స్ నచ్చాయి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా అండి? అండ్ ఇప్పటివరకు లాస్ట్ వీక్ ఎవరి అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా నేను రేపటి నుంచి రెగ్యులర్గా మీకు ట్రాకింగ్స్ ఇచ్చేస్తాను. మేకింగ్స్ కంప్లీట్ చేసి మీకు అందరికీ కూడా ట్రాక్స్ ఇచ్చేస్తానండి. కొన్ని పెండింగ్లో అయితే ఉండిపోయాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, వెయిట్ చేయండి. ఈ వీక్లో ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ అవుతుంది. అండ్ మీరు అడ్రస్లో రీసెల్లర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అడ్రస్లో నెంబర్ పెట్టడం మర్చిపోతున్నారు. కాబట్టి క్లియర్గా నెంబర్స్ అన్నీ కూడా పెట్టి నాకు పెట్టండి. ఎందుకంటే ఆర్డర్ మూవ్ చేసేటప్పుడు మీ అడ్రస్ రాసేటప్పుడు అక్కడ నెంబర్ ఉండట్లేదండి. సో ఆ నెంబర్ లేనప్పుడు మళ్ళీ అది హోల్డ్లో పెట్టాల్సి వస్తుంది. దానికోసం మిమ్మల్ని అడిగి మీరు ఆన్లైన్లో లేరనుకోండి, మీరు వెంటనే నెంబర్ పంపించలేరు. అప్పటి వరకు మేము వెయిట్ చేయలేము కదా, అది హోల్డ్లో పెట్టేసి వేరే మూవ్ చేసి ప్యాక్ చేసుకొని పెట్టేసుకుంటాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రీసెల్లర్కి చెప్తున్నాను, ప్లీజ్ అడ్రస్ అంతా కూడా నీట్గా టైప్ చేసి విత్ నెంబర్తో, పిన్ కోడ్తో క్లియర్గా పెట్టండి. అప్పుడే మీకు వెంటనే డిస్పాచ్ల దగ్గర ఎటువంటి ఇష్యూ ఉండదు, వెంటనే డిస్పాచ్లు అయిపోతాయి. సో పెండింగ్లో పడిందంటే మళ్ళీ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా 1 డే పెట్టుకొని ఆ రోజు మీకు మూవ్ చేస్తాము. కాబట్టి అలా కూడా లేట్ అవుతుందండి.
పిన్ కోడ్స్ నెంబర్స్ క్లియర్గా చూసుకొని నాకు అందరు కూడా పంపించండి. అర్థమైపోతుంది అందులో ఏమైనా డిఫెక్టివ్ ఉన్నా ఏమైనా బ్రోకెన్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో అందుకోసమనే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయండి అనేసి నేను చెప్తూ ఉన్నాను. కొంచెం అనీజీగా కూడా ఉంది. మీకు అందరికీ కూడా రేపటి నుంచి క్లియర్గా అన్నీ కూడా క్లియర్ చేసి పంపించేస్తాను. పెండింగ్లో ఉన్న వాటి కోసమే కొంచెం వెయిట్ చేయండి. అవి కూడా ఈ వీక్లో ప్రతి ఒక్కరికి కూడా అన్నీ క్లియర్ అయిపోతాయండి. ఓకేనా, ఈ వీక్ ఎండింగ్ లోపు మీకు అందరికీ డెలివరీ అయిపోతాయి. కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నాను అనమాట. కాబట్టి మీరు ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూడండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే డైలీ కూడా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.